అందరికి నమస్కారం. వెల్కమ్ టు రివ్యూస్ రాజు ప్రవీణ్ ఛానల్. సో ఈ వీడియోలో నేను రామ్ చరణ్ గారి అప్కమింగ్ మూవీ డీటెయిల్స్ గురించి నేను మాట్లాడదాము. సో RC16 ఓకే, ఈ మూవీకి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి అండ్ ఈ మూవీ ఎలా ఉండబోతుంది అనేది మనం ఇప్పుడు జస్ట్ మాట్లాడుకుందాము. సో ఈ మూవీ వచ్చేసి మనకి ఉప్పెన మూవీ డైరెక్టర్ బుచ్చిబాబు సనా గారి దర్శకత్వంలో ఈ మూవీ అయితే వస్తుంది. సో ఈ మూవీ వచ్చేసి 3 బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి, ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ ఒకటి, వృద్ధి సినిమాస్ ఒకటి, మనకి సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ మీద. సో వీళ్ళు ముగ్గురు కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సో ఇది వచ్చేసి అంటే ఒక చిన్న సినిమాగా లేకపోతే నార్మల్ స్కేల్ సినిమాగా అయితే వస్తుందని చెప్పి నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి కాస్టింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే మనకి బుచ్చిబాబు గారు స్టోరీలో మనకి అంటే మరి పాన్ వరల్డ్ అనే ఏదో కాదు, కానీ పాన్ ఇండియా మూవీగా ఈ మూవీ అయితే ఉండబోతుంది అనేది నాకైతే అనిపించింది. ఎందుకంటే మనకి ఈ మూవీకి సంబంధించినటువంటి కాస్టింగ్ చూసుకుంటే రామ్ చరణ్ గారు అనేది మనకి RRR తర్వాత మనకి గ్లోబల్ స్టార్ అనే ఆ ట్యాగ్ కూడా వచ్చేసింది. సో అంత మంచి ఫేమ్ సాధించుకున్నారు RRR తో. సో మనకి దేశం మనకి కంట్రీ వైడే కాదు, మనకి గ్లోబల్ గా మనకి ఎక్కడ తెలుగు ఫ్యాన్స్ ఉన్నా ఇంకా కొన్ని అదర్ లాంగ్వేజెస్ అదర్ కంట్రీస్ లో కూడా రామ్ చరణ్ గారికి చాలా మంది ఫ్యాన్ బేస్ అయితే ఏర్పడడం జరిగింది. ఇంకొకటి అంటే ఆయనకి సపరేట్ గా ఒక రీజియన్ నుంచి ఏదైనా హైప్ కానీ ఏదైనా ఇది పేరు కానీ లాక్కోవాల్సిన అవసరం లేదు. ఈజ్ వెల్ నోన్ హీరో ఇన్ ఇండియన్ సినిమా మార్కెట్. సో మనకి ఇండియా సినిమాలో మనకి ఆయన తెలియని ప్రాంతం అయితే ఉండదు. ఇంకొకటి మిగతా మార్కెట్స్ ని టార్గెట్ చేసుకొని అంటే సినిమా ఒక పాన్ ఇండియా సినిమాకి రావాలి అంటే మెయిన్ ఈ సినిమా ఫీల్డ్ కి ఏవైతే సంబంధించింది రీజియన్స్ ఉన్నాయో వాటిని గట్టిగా ఫోకస్ చేసుకొని వీళ్ళైతే సినిమాలు ప్లాన్ చేసుకోవాలి. ఈ RC16 మూవీ టీం కూడా మనకి అదే విధంగా ఈ మూవీని రామ్ చరణ్ గారి 16th మూవీని ప్లాన్ చేసినట్లయితే క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే మనకి హీరోయిన్ గారు చూసుకుంటే మనకి జాన్వీ కపూర్ హిందీ నుంచి బాలీవుడ్ నుంచి, సో అటు బాలీవుడ్ కవర్ చేసేసినట్లు మనకి ఇంకా మెయిన్ ఫిల్మ్ ఇండస్ట్రీ చూసుకుంటే కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ మనకి తెలుగు సినిమాని ఎక్కువగా ఆదరిస్తుంటారు. సో శివరాజ్ కుమార్ గారిని అంటే శివరాజ్ కుమార్ గారి గురించి చెప్పేటప్పుడు ఒక పాయింట్ అయితే మెన్షన్ చేయాలి. సో శివరాజ్ కుమార్ గారు జస్ట్ ఒక చిన్న గెస్ట్ రోల్ లేకపోతే అపీరెన్స్ అని కాదండి, అది లాంగ్ రన్ లో ఒక మంచి రోల్ వచ్చేసి అంటే గెస్ట్ అపీరెన్స్ కాదు, ఒక మంచి రోల్ అయితే ఆ మూవీలో ఉన్నట్లు మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. సో అంటే చాలా మాస్ క్యారెక్టర్స్ చేసేటటువంటి శివరాజ్ కుమార్ గారు ఈ మూవీలో రామ్ చరణ్ గారితో నటిస్తున్నారంటే ఏ పాత్రలో అంటే రామ్ చరణ్ గారి సైడ్ ఉంటారా లేకపోతే అపోజిట్ లో ఉంటుందా క్యారెక్టర్ అనేది చూడాలి. అండ్ ఇంకా జగపతి బాబు గారు మనకి ఈ మధ్య అంటే వర్సటైల్ యాక్టర్ అని చెప్పుకోవాలి. మనకి కంట్రీ వైడ్ ఏ లాంగ్వేజ్ బ్యారియర్ లేకుండా ప్రతి లాంగ్వేజ్ లో జగపతి బాబు గారు అయితే మంచి రోల్స్ ని సంపాదించుకొని మంచి పేరు సంపాదించుకున్నారు. సో ఇంతకు ముందు ఒక అందగాడిగా మంచి హీరోగా మనకి తెలిసిన జగపతి బాబు గారు ఈ సెకండ్ ఇన్నింగ్స్ అనేది పీక్స్ లో ఉందండి. జగపతి బాబు గారి యాక్షన్ కానివ్వండి, ఆయన పెర్ఫార్మెన్సెస్ కానివ్వండి, ఆయనకు వచ్చే రోల్స్ కానివ్వండి, క్యారెక్టరైజేషన్ కానివ్వండి, సో అదంతా చూసుకుంటే ఈ మూవీలో జగపతి బాబు గారు ఉన్నారు. అండ్ జగపతి బాబు గారు రోల్ కూడా నెక్స్ట్ లెవెల్లో అయితే ఖచ్చితంగా డిజైన్ చేస్తుంటారు బుచ్చిబాబు గారు. అండ్ ఇంకా ఇంకొన్ని డీటెయిల్స్ లోకి వెళ్తే మనకి డివియన్ అని చెప్పేసి మనకి ఐ థింక్ మీర్జాపూర్ సిరీస్ ఏమనుకుంటాను, దాంట్లో మెయిన్ హీరో క్యారెక్టర్ వచ్చేసి అదే అనుకుంటాను డివియన్. నాకైతే ఎక్కువ తెలియదండి ఆ క్యారెక్టర్ గురించి. సో ఈ మూవీలో అంటే రామ్ చరణ్ గారి ఏజ్ గ్రూప్ కి సమానంగా ఉండేటటువంటి క్యారెక్టర్ అది. సో మేబీ నాకు తెలిసి విలన్ క్యారెక్టర్ గా దివ్యేంద్ర తీసుకొని ఉంటారు. సో దాంతో అంటే మిర్జాపూర్ సిరీస్ ఎంత ఫేమస్ అయింది అని మనకు కూడా తెలుసు. సో నార్త్ సైడ్ ఎస్పెషల్లీ మార్కెట్ ని సంపాదించుకునే దానికి ఈ దివ్యేంద్ర క్యారెక్టర్ కూడా బాగా యూజ్ అవుతుంది. సో మేబీ విలన్ రోల్ ఆపోజిట్ రామ్ చరణ్ గారికి అపోనెంట్ క్యారెక్టర్ గా డిజైన్ చేసి ఉండొచ్చు. సో ఇలా అన్ని లాంగ్వేజెస్ నుంచి తీసుకున్నటువంటి మంచి యాక్టర్స్ వల్ల ఆయా మార్కెట్లలో ఈ మూవీకి మంచి
ఆ బిజినెస్ జరగడానికి అయితే చాలా పాసిబిలిటీ ఉంది. అండ్ ఇంకొకటి ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి బుచ్చిబాబు గారు ఏఆర్ రెహమాన్ గారిని ఆన్బోర్డ్ చేసుకోవడం అయితే జరిగింది. ఏఆర్ రెహమాన్ గారు ఒక డైరెక్ట్ తెలుగు ఫిల్మ్ కి మ్యూజిక్ ఇచ్చి చాలా రోజులైంది. ఇప్పటి వరకు తమిళ్ ఫిల్మ్స్ లేకపోతే ఇంకేమైనా అదర్ ఫిల్మ్స్, డబ్బుడ్ ఫిల్మ్స్ మనకి మ్యూజిక్ అయితే వింటున్నాము. సో తక్కువ తెలుగు డైరెక్ట్ మూవీస్ అయితే ఏఆర్ రెహమాన్ గారు చేశారు. అండ్ అందులో మనకి చాలా అంటే ఇప్పుడు సుకుమార్ గారు కానివ్వండి, బుచ్చిబాబు కానివ్వండి, లేకపోతే త్రివిక్రమ్ గారు కానివ్వండి, ఇట్లా మనకి రెగ్యులర్ డైరెక్టర్స్ చేసేటటువంటి ఫుల్ కమర్షియల్ మూవీకి అసలు నాకు తెలిసి ఏఆర్ రెహమాన్ గారు చేయలేదు. సో ఫస్ట్ టైం మనం మంచి డిఫరెంట్ కాంబినేషన్ అయితే మనం చూడబోతున్నాము. సో ఈ హీరోల కాంబినేషన్ కానివ్వండి, ఈ యాక్టర్స్ కాంబినేషన్ కానివ్వండి, ఇంకా ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే ఈ మూవీ మీద హై ఎక్స్పెక్టేషన్, అంచనాలు అనేవి చాలా ఎక్కువ పెట్టుకోవడానికి ఆస్కారం అయితే ఉంది. సో ఇంకేదన్నా ఈ మూవీ సంబంధించిన అప్డేట్స్ కానీ రిలీజ్ అయితే ఇంకా ఎక్స్పెక్టేషన్స్ పీక్స్ కి అయితే వెళ్తాయి. సో ఆబ్వియస్ గా మనకి ఆర్ఆర్ఆర్ తర్వాత చాలా గ్యాప్ తర్వాత గేమ్ చేంజర్ మూవీ అయితే వస్తుంది. సో ఆ మూవీకి మనం అంటే ఏదో ప్రమోట్ చేయాలి, ఇంకా ఏదైనా భయంకరంగా స్ప్రెడ్ చేయాలి, వైరల్ చేయాలి అని చెప్పేసి ఆ మూవీకి అయితే ఎక్స్పెక్టేషన్స్ ఆల్రెడీ ఆబ్వియస్ గా ఉంటాయి, వచ్చేస్తాయి. ఎందుకంటే మనం సపరేట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రామ్ చరణ్ గారి ఫేమ్ ఉంది, శంకర్ గారు వెల్ నోన్ డైరెక్టర్, అంటే తోపు డైరెక్టర్ అని చెప్పుకోవచ్చు ఇండియా వైడ్. సో ఆల్రెడీ ఆ మూవీ మనకి మౌత్ టాక్ వచ్చేసి భయంకరంగా స్ప్రెడ్ అయిపోయింది. అండ్ రిలీజ్ అయినటువంటి ట్రైలర్ కూడా మంచి హైప్ తో రిలీజ్ అయింది. అదే ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయింది కూడా ట్రైలర్. సినిమా కూడా అంతే రేంజ్ లో ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము, రామ్ చరణ్ గారికి మంచి హిట్ రావాలని. సో ఈ మూవీ తర్వాత వచ్చే మూవీ ఆబ్వియస్ గా అదే స్కేల్లోనే కానీ లేకపోతే దాని పైన దానికి మించిన స్కేల్లో కానీ ప్లాన్ చేసి ఉంటారు ఆబ్వియస్ గా. సో 2 మాస్ మూవీస్ ఉన్నాయండి కంటిన్యూగా. RC16 వచ్చేసి బుచ్చిబాబు గారు, అండ్ నెక్స్ట్ సినిమా వచ్చేసి వాళ్ళ గురువు గారితో, సుకుమార్ గారితో. సో ఇప్పుడు పుష్పమేనియా ఎలా రన్ అవుతుందని మనకు తెలుసు. సో ఏదైనా సరే ఏ డైరెక్టర్ అయినా ఆయన చేస్తున్నటువంటి నెక్స్ట్ మూవీస్ ముందు మూవీస్ కి మించిన స్కేల్ మీదే చేస్తారు తప్ప సో తగ్గించి చిన్న సినిమా చేద్దాం అని అట్లయితే అనుకోరు, అందులో అదే రేంజ్ హీరోతో. సో ఈ 2 భయంకరంగా మంచి హై రేంజ్ లో ఉండబోతున్నాయి అయితే మన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు. చూద్దామండి, ఏదైనా అప్డేట్ రిలీజ్ అవుతుంది త్వరలో రామ్ చరణ్ గారి అభిమానుల కోసం. సో బుచ్చిబాబు గారు చాలా మంచి టాలెంట్ ఉన్నటువంటి డైరెక్టర్ అండ్ మంచి సెన్సిటివ్ డైరెక్టర్. మనం ఉప్పెన మూవీ కథలో చూసాము, మనకి ఎలాంటి కథని డైరెక్ట్ చేసి చిరంజీవి గారు లాంటి వ్యక్తిని ఒప్పించి వాళ్ళ మేనల్తో సినిమా తీసి మంచి హిట్ కొట్టి నేషనల్ అవార్డు అయితే ఆ మూవీకి వచ్చింది. సో ఈ మూవీ గురించి మిగతా అంటే విజయ్ సేతుపతి గారు లాంటి వాళ్ళే మనకి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. సో అంటే డైరెక్ట్ గా ఒక జస్ట్ ఫ్రెండ్ తో మాట్లాడినట్టు విజయ్ సేతుపతి గారు ఆ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. సో బుచ్చి, నువ్వు ఇప్పుడు రామ్ చరణ్ తో తీస్తున్నటువంటి సినిమా ఆ కథ నాకు చెప్పావు కదా, నేను విన్నాను కదా, సో నెక్స్ట్ లెవెల్ ఉండిపోతుంది, అది సూపర్ డూపర్ హిట్, నెక్స్ట్ లెవెల్ సినిమా అని చెప్పేసి విజయ్ సేతుపతి గారు డైరెక్ట్ చెప్పడం జరిగింది. ఇంకా మనకి సుకుమార్ గారు కానివ్వండి, మిగతా ఏఆర్ రెహమాన్ గారు కానివ్వండి, ఈ పూజ సెరమోనీలో వాళ్ళు ఈ మూవీకి సంబంధించినటువంటి అంటే ఆ కసి, ఆ పిచ్చి బుచ్చిబాబు గారికి ఎంత ఉంది అనేది వాళ్ళు ఆ సందర్భంగా చెప్పడం జరిగింది. హీఈస్ క్రేజీ అబౌట్ దిస్ ఫిల్మ్ అని చెప్పేసి అన్నట్లు ఇంగ్లీష్ లో అయితే చెప్పడం జరిగింది. సో దాన్ని బట్టి ఆ మూవీ స్టోరీ ఎంత బాగుంటుంది అంటే మెయిన్ ఇంకొకటి వచ్చేసి ఈ మూవీ వచ్చేసి ఒక స్పోర్ట్స్ డ్రాప్ లో బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని చెప్పేసి ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది. అంటే ఒక లోకల్ గేమ్, ఏదైనా కుస్తీ పోటీలకు సంబంధించిన కానివ్వండి, లేకపోతే కబడ్డీకి సంబంధించినట్టు ఏదో సంథింగ్ కొన్ని పేర్లు అయితే వినిపిస్తున్నాయి. బట్ ఒక స్పోర్ట్స్ సంబంధించినటువంటి స్టోరీ అని అయితే ఈ మూవీకి సంబంధించినటువంటి న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. చూద్దామండి. సో ఆల్ ది బెస్ట్ టు బుచ్చిబాబు సన్న అండ్ టీమ్, రామ్ చరణ్ గారికి కూడా.